హాయ్ సబ్స్క్రైబర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను వంకాయ మామిడికాయ కర్రీ చేసి చూపించబోతున్నానండి. వంకాయ మామిడికాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: వంకాయ, మామిడికాయ, పచ్చిమిర్చి, ఆనియన్స్, సాల్ట్, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుని కర్రీస్ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మీరు నాకు లైక్ చేసి కామెంట్ చేస్తేనే మన ఛానల్స్ నుంచి వీడియోస్ మీకు వస్తాయండి. కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. చూసారు కదండి, వంకాయ ముక్కలు నేను కట్ చేసుకున్నానండి. వంకాయ ముక్కలు వాటర్లో వేయాలండి. మనం ఆనియన్స్ అన్నీ రెడీ చేసుకున్నాకని వంకాయలు కొయ్యాలండి, లేదంటే నల్లగా అయిపోతాయి, బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి. వాటర్లో మాత్రం కంపల్సరీ కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు, లేదంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. నేను వంకాయ ముక్కలు వాటర్లో సాల్ట్ వేసేసి నానబెట్టేసాను. పచ్చిమిర్చి కూడా కట్ చేస్తానండి, ఆనియన్స్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలి అన్నది మీకు చూపించబోతున్నానండి. అయితే ఇంకెందుకండి లేట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ లైక్ చేస్తేనే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి. ఇప్పుడు కర్రీస్ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ అండి స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ వెలిగించి కర్రీ రెడీ చేయడానికి ఒక గిన్నె పెట్టుకున్నానండి. నేను మంట ఎప్పుడు మీడియంలోనే పెట్టండి, హైలో అన్నది అస్సలు పెట్టొద్దు. మనం ఏ కర్రీ చేసుకున్నా మీడియంలో పెడితేనే మనకు ఆనియన్స్ కానీ బ్రింజల్స్ కానీ మంచి కుక్ అవుతాయండి. వంకాయలు కూడా చూసారు కదా. ఇప్పుడు నేను ఒక కర్రీకి ఒక గిన్నె పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఈ గిన్నె కూడా కింద రాగి ఉంటుంది కాబట్టి అండి ఆనియన్స్ కానీ ఏమీ మాడవండి. ఇప్పుడు ఇందులోనే వాటర్ అంతా మొత్తం అంతా వెళ్ళిపోవాలి. వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలండి మనం. చూసారు కదండి, గిన్నె వేడయ్యిందండి. ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయిన తర్వాత నేను ఇందాక మీకు వీడియోలో చూపించలేదండి, మర్చిపోయాను. ఆయిల్లో 2 లామ్ మొగ్గలు, ఒక చెక్క. మనం మసాలా వేసుకుంటామండి, అయినా మంచి ఫ్లేవర్ టేస్ట్ కోసం ఒక 2 లామ్ మొగ్గ, ఒక చిన్న చెక్క వేసుకుంటే సరిపోతుందండి. అవి చిటపటలు ఆడుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. చూసారు కదా, పచ్చిమిర్చి కూడా చిటపటలు ఆడుతున్నప్పుడు అండి ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా చిటపటలు ఆడుతుందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ వేసేసామండి, ఒకసారి కలుపుకుందాం. మంట ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టండి, ఆయిల్లో అన్నది అస్సలు పెట్టొద్దు. ఆయిల్లోనే మీకు ఆనియన్స్ అన్ని మంచి కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ అన్నది తొందరగా మంచిగా మగ్గిద్దండి. ఇందులోనే కొంచెం పసుపు వేసేద్దాం. ఒకసారి మొత్తం అంతా కలుపుకుందామండి. నేను ఒకసారి కలిపిన తర్వాత చూపిస్తాను. చూసారు కదండి, పసుపు సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ ఎంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే అండి ఆనియన్స్ తొందరగా కుక్ అవుతుందండి, మంచిగా కుక్ అవుతుంది. పసుపు కూడా వేయడం వల్ల ఏంటంటే కర్రీలో పసుపు వాసన ఉండదు. ఇలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుందండి. నేను ఎప్పుడు ఏ కర్రీ చేసినా ఆయిల్లోనే పసుపు సాల్ట్ ఆనియన్స్లోనే వేసేస్తానండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఆనియన్స్ మంచి కుక్ అయినవి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఒక 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ అవనిద్దామండి. ఇలా నూనెలోనే ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 10 నిమిషాల వరకు మగ్గే వరకు కలుపుదామండి. పచ్చివాసన అన్నది ఉండదండి. ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల అల్లం అన్న స్మెల్ అన్నది రాదండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే వంకాయ ముక్కలు వేసేద్దాం. చూసారు కదండి, ఆనియన్స్ కుక్ అయినాయి. ఇప్పుడు ఇందులో నేను వంకాయ ముక్కలు వేసేస్తున్నానండి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం.
చూసారు కదండి, నేను వంకాయ ముక్కలు కూడా వేసేసుకుని మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు ప్లేట్ మూతేసి 10 నిమిషాలు కుక్ అవనిద్దామండి. మధ్య మధ్యలో ప్లేట్ తీసుకుని గరిటతో కలపాలండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. వంకాయ మంచిగా మగ్గిందండి. ఇంకా కొంచెం వంకాయ మగ్గాలండి. మళ్ళీ ఒకసారి 10 నిమిషాలు మగ్గనిద్దాము. మళ్ళీ మూత వేసేద్దాం. మధ్య మధ్యలో మూత తీసుకుంటే వంకాయ ఆయిల్లోనే చాలా వరకు 50% వంకాయ ఆయిల్లోనే కుక్ అయిపోవాలండి. అప్పుడే మీకు వంకాయ కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదండి, వంకాయ ఆయిల్లోనే 50% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కారం, మనం ఎక్కువ కారం తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కారం తినేవాళ్ళు ఉంటే తక్కువ కారం వేసుకోండి. నేను 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. వంకాయ మామిడికాయ కదండి, కొంచెం కారం పట్టిద్దండి. పులుపు ఉంటుంది కదా, పులుపు కొంచెం కారాన్ని లాగేసుకుంటుంది, తీసుకుంటుంది మామిడికాయ పులుపు. ఒకసారి కలుపుకుందామండి. చూసారు కదండి, నేను కారం వేసిన తర్వాత మంచిగా వంకాయ ముక్కలన్నీ కలుపుకున్నానండి. ఇప్పుడు ఇందులోని కొంచెం వాటర్ పోసేద్దామండి. వంకాయ ముక్కలు ములిగేలాగా వాటర్ పోయండి. ఒకసారి కలిపేసుకుందాం. వంకాయ ఇంకో 30% కుక్ అయిన తర్వాత గరం మసాలా, మామిడికాయ ముక్కలు వేసుకుందామండి. వెంటనే మామిడికాయ ముక్కలు వేయకూడదండి. వేయడం వల్ల ఏంటంటే వంకాయ ముక్క అన్నది మీకు మంచిగా కుక్ అవ్వదు. అందుకనేసి వంకాయ ముక్క ఇందాక 50% ఆయిల్లో కుక్ అయిపోయింది. ఇప్పుడు 30% మీకు వాటర్లో కుక్ అయితే సరిపోతుందండి. కొంచెం వాటర్లా ఉన్నప్పటికీ మామిడికాయ ముక్కలు వేసుకోండి. ఇందులోనే నేను కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. ఇందాక కొంచెం ఆనియన్స్లో సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ సాల్టే పట్టిద్దండి. ఒకసారి కలిపేసుకుందాం మంచిగా. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందామండి. చూసారు కదండి, వంకాయ ముక్కలు కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు వేసేసుకుందామండి. పునస మామిడికాయ ముక్కలే వేసుకోండి. పునస మామిడి అయితే మీకు మంచి పులుపు ఉంటుందండి, మంచి టేస్ట్ కూడా ఉంటుంది, పుల్లగా కూడా ఉంటుంది. మీకు పులుపు ఎక్కువ ఇష్టం అనుకుంటే ఒక కాయ వేసేసుకోండి, ఒక మామిడికాయ. ఏదో కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం చూసుకుని వేసుకోండి. ఒకసారి మళ్ళీ ప్లేట్ వేసేద్దాం, మూత పెట్టేద్దాం. మళ్ళీ ఒక 10 నిమిషాలు కుక్ అవనిద్దాం. చూసారు కదండి, వంకాయ మామిడికాయ కర్రీ ఎంత మంచి కుక్ అయిందో. ఇందులోనే కొంచెం గరం మసాలా వేసుకుందాం. మీకు ఎక్కువ గరం మసాలా తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ మసాలా వేసుకోండి. మేమైతే కొంచెం తక్కువ తింటాం కాబట్టి, సమ్మర్ కదా ఎక్కువ మసాలా వాడకూడదు కాబట్టి నేను తక్కువనే వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు కుక్ అవనిద్దాం. మసాలా స్మెల్ రాకుండా ఉండడం కోసం ఒక 2 నిమిషాలు కుక్ అవనిద్దాం. చూసారు కదండి, వంకాయ మామిడికాయ కర్రీ. సమ్మర్ కదండి, ఇప్పుడు మే నెలలో మంచిగా మామిడికాయలు వస్తూ ఉంటాయి. ఈ మామిడికాయ సీజన్లో మామిడికాయ కర్రీ, మామిడికాయతో ఏమేమి కర్రీస్ చేసుకోవచ్చు అన్ని కర్రీస్ చేసుకుందామండి. పప్పు మామిడికాయ, ములక్కాయ మామిడికాయ, ఇలా వంకాయ మామిడికాయ, ఇంకా చాలా చాలా రెసిపీస్ ఉన్నాయండి మామిడికాయతో. మరి ఈ సీజన్లో మనం మామిడికాయతో మంచి మంచి కర్రీ చేసుకుని టేస్టీగా చేసేసుకుందాం. మరి ఇంకెందుకు లేట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఈ కర్రీస్ని మనం ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తాం. పైన కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోండి, ఇంకా మంచి టేస్టీ, మంచి కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. చూసారు కదా, వంకాయ మామిడికాయ కర్రీ రెడీ. చూసారు కదండి, వంకాయ మామిడికాయ కర్రీ నేను ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూసారా, వంకాయలు మామిడికాయ మాకు ఇలా ముక్కల్లానే ఉండాలండి. ముక్క అన్నది పేస్ట్ అవ్వడం మాకు నచ్చదు. అందుకనేసి నేను ముక్కల్లానే కర్రీలో పేస్ట్ అవ్వనివ్వనండి. మీకు కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్మెల్ మంచిగా వస్తుంది, తింటే ఇంకెంత బాగుంటుందో. చూసారు కదండి, వంకాయ మామిడికాయ కర్రీ. ఒక టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాం. వావ్, సూపర్. నోటికి పుల్ల పుల్లగా మంచి స్పైసీగా
చాలా అంటే చాలా బాగుందండి వంకాయ మామిడికాయ కర్రీ. ప్రతి ఒక్కరూ ఈ సమ్మర్లో వంకాయ మామిడికాయ కర్రీ చేసుకుని పిల్లలతో ఈ సండేని ఎంజాయ్ చేయండి. సూపర్ టేస్ట్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.